అలాగే లేఖనం లిక్కు లిట్టు గుణం సాధారణ అర్థాలు కాబట్టి గుణం వస్తుంది గోధులకు దృష్టి గుణం వస్తుంది లేఖు అన లేఖన వాటి గారి లేఖనం పఠనం వదనం అన్ని ఇట్లాగే అలాగే గమక వదక అలాంటి పాఠక లేఖక పటక ఎందుకు పటక గుళ్ళు పెంచండి ఇత్తు కాబట్టి అతోపదేహం నిత్యంగా అందుకు పటక పాఠక లేఖక అవన్నీ పావక వంట చేసేవాడు పాచక అన్ని పాచక గురు ప్రత్యయం వచ్చినవన్నీ కూడా ఉదాహరణలు అట్లయిందమ్మా ఉంటారా ఈ సూత్రం ఎన్నిసార్లు వచ్చిందని గుర్తుందమ్మా ఈ సూత్రం వచ్చింది గట్టిగా చెప్తూ చెప్తే ఈ సూత్రం చాలాసార్లు చెప్పాను నేను 7వ అధ్యాయంలో వస్తుందమ్మా అని చెప్పు అర్థం ఈ సూత్రం కంఠస్థం రావాలి ఆదేశాది స్థానాలు గుర్తుండాలి ఏ స్థానంలో ఏ ఆదేశం చదవాలి చెప్పు ఝ అంతః చెప్పు ఝ ఎక్కడుంది ఎక్కడైనా వచ్చిందా ఝ అనేది అక్కడ ప్రత్యయంలో తిక్తశ్చి తాతాంఝ తిక్తశ్చిలో ఝీలో ఝ ఉంది తాతాంఝలో ఝ ఉంది రెండు అలాగే ఈ ఉనాది ప్రత్యయాల తర్వాత మనం చదవబోతాం ఆ ఉనాది ప్రత్యయాల్లో ఝచ్చు ఝషు ఇలాంటి ప్రత్యయాలు ఉన్నాయి అక్కడ కూడా ఝ ఉంది వీటన్నింటి స్థానంలో కూడా ఈ సూత్రం కూడా అంత అనే ఆదేశం వస్తుంది లిఖంతి పఠంతి వదంతి అన్ని ఉదాహరణ పఠలాటు లట్టు స్థానంలో ప్రథమ పురుష బహువచనం జి ప్రత్యయము కర్తరి షప్పని షప్పు ప్రత్యయము పట్టు షప్పు జి లట్టు స్థానంలో జి అప్పుడు పట్టు లట్టు జి అని ఈ సూత్రం చేత జి అనే దగ్గర చకార స్థానంలో అంత అనే ఆదేశం పట్టు ఆ అంత్ ఈ పఠన్ పట్టు ఆ అంతి అతగుడైన పర్వతం అది కూడా అయిపోయింది అతగుడైన పర్వతం వచ్చేస్తే పఠంతి అని అవుతుంది అర్థమైందమ్మా అలాగే లిఖంతి వదంతి అన్ని అంతే ఏదతే ఏదైతే ఏదంతే అక్కడ కూడా ఏధాతు జ ప్రత్యయము షప్పు జకార స్థానంలో అంత అనే ఆదేశం అంతు ఆ అంత దాన్ని మళ్ళీ గిటాత్మనే పదానం అంటే ఏదైనా సూత్రం చేస్తాను చెప్తారు ఏదంతే అని అవుతుంది తర్వాత సరిగ్గా మళ్ళీ ప్రత్యయంలో ఆదిభూతమైన చక చోంతకానికి చకాకరంగా వచ్చేది అర్థ అనమాట అంటే అభ్యాస సౌమ్యకమైనటువంటి అందం కంటే పరంగా ఉంటుంది తర్వాత దదతి ఉదాహరణ దాధాతువు
లట్టు జి ప్రత్యయము చెప్పు ఈ ధాతు దివాచార్యులు ఉండడం వల్ల ధాతుకి దివాచార్య శ్లు అని శ్లు అయిపోయిన తర్వాత దానికి శ్లోకం చేసుకుని దా దా జీ అని దా అనే దానికి మొదటి దానికి అభ్యాసక్రమ్య రెండింటికి కూడా ఉభయాభ్యాసం అభ్యాసక్రమ్య. ఇప్పుడు ఈ అభ్యాసక్రమ్యం అయింది అంటే దా దా అని నేర్చుకోండి. దీనికంటే పరంగా జీ ఉంది. ఈ జీ దగ్గర ఉండే జకార స్థానంలో ఈ సూత్రం కింద అస్తనే ఆదేశం దా దా అత్తు ఈ అనేది. మొదట్లో దా అనేదానికి అభ్యాస కార్యాలు, ఇది అధ్యాయం 4వ పాదంలో అభ్యాస కార్యాలు. అప్పుడు ద దా అత్ ఈ అనేది. ఈ దా అనే దగ్గర ఆకారానికి ఆతో లోకానికి ముందు పాదంలో సూత్రం వచ్చింది. ఆ సూత్రం కింద ఆకారంలో అప్పుడు దా ద దు అత్ దదత్తు ఈ దదతి అని వస్తుంది. అన్ని వచ్చిన సూత్రాలు ఒక్కటే రాలేదు, అభ్యాసం అన్ని సూత్రాలు రాలేదు. 4వ పాదంలో వచ్చేస్తాయి. ముందువన్నీ గుర్తుంటేనే ఇవన్నీ నీకు అర్థమవుతాయి స్పష్టంగా. ముందువన్నీ శబ్ద రూపాల దగ్గర నుంచి అన్నీ గుర్తుంటాయి. శబ్ద రూపాలు, అమరూపం, ధాతు రూపాలు, ఇంత ముందు మనం ఏవైతే చూసామో అన్నీ అష్టాధ్యాయ సూత్రాలు అన్నీ గుర్తుంటేనే ఇవి మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అందరూ మధ్య మళ్ళీ చదువుతూ ఉండాలి. తర్వాత అదే రామ ఇది అంటే ఉదాహరణ. రామ ప్రాతిపదిక భిస్సు, రామ భిస్ అని ఉంది. భిస్ స్థానంలో ఐస్ అని వచ్చింది, రామ ఐస్ అనేది. క్రియేటివ్ వచ్చి రామ ఇస్ అని అవుతుంది. ప్రకారం ప్రొఫెసర్లు వస్తాయి, విద్యార్థి చెప్తారు, వచ్చిన రామ ఇహి అని వస్తున్నాం. తర్వాత ఐస్ ఆదేశం వస్తుంది. ఈ బహుళం ఛందసి అనే సూత్రాలు చాలా ఉన్నాయి. అందులో భాషకారులు ఏం చేశారంటే బహుళం ఛందసి ఒక సూత్రం ఉంటే సరిపోతుంది, మిగిలిన అక్కర్లేదని ప్రత్యాఖ్యానం చేశారు. ప్రత్యాఖ్యానం చేయడం అంటే మనం ప్రత్యాఖ్యానం చేయడం అంటే ఏంటంటే సామాన్యంగా ఆలోచిస్తే బాగా ఆలోచించిన వాళ్ళకి
ఈ సూత్రాలన్నీ లేకపోయినా తెలిసిపోతుంది. ఎవరైతే బాగా ఆలోచించకుండా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం కావాలి అన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత పరంగా ఉన్నప్పుడు ఏం పరంగా ఉంటారు? సైడ్ నుంచి బిసైడ్స్ అని వచ్చేసారు. అనుభూతి చూస్తే అర్థం తెలుసుకోవచ్చు. వస్తుందా? సరిగ్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడు రాదు? ఇంకొకసారి ఆలోచించు. ఐస్ ఆదేశం రాదు. వేటికి రాదు? ఇదమరస్తులకు రాదు. ఇదమరస్తుల యొక్క శబ్దాలకు సంబంధించిన ప్రత్యేక స్థానంలో ఐస్ అనేది రాదు. ఇదమరసోహో విసహ ఐస్ నభవతి అని ఒక వాక్యం వచ్చింది. దానిలో ఇదమరసోహో అనేది ఒక్క విశేషం చెప్పారు. ఏమని? ఆకోహో. ఆకోహో అంటే ఏంటి? మనకి గుర్తుందా? ఇది ఇంతకుముందు మనకు వచ్చింది. అకోహో అని ఇట్లాగే వచ్చింది. ఎక్కడైనా వచ్చిందా? రచన ప్రకరణంలో వచ్చింది. ఈ ఇదం అదస్సి రెండు కూడా సర్వనామం చెప్తాను, ప్రణౌన్స్. కాబట్టి వీటికి ఏమైంది? సర్వనామం ఉంది. సర్వాది గణంలో ఉండడం సర్వాది సర్వనామాన్ని అనేటువంటిది రెండింటికి సర్వనామ సంజ్ఞ ఉంది. సర్వనామ సంజ్ఞ అయితే ఏమవుతుంది అంటే అవ్యయ సర్వనామ అకచ్ ప్రాక్టే అనే సూత్రం అకచ్ అనే ప్రత్యయం విభాగానికి వస్తుంది. అంతేనమ్మా? ఇప్పుడు అకోహ అంటే ఏంటి? ఎక్కడైతే అకచ్చు రాదో, అకచ్చు రాకుండా ఉన్నప్పుడు ఈ ఐస్ ఆదేశం కూడా రాదు అన్నమాట. అంతేనమ్మా? అంటే అకచ్చు వచ్చినప్పుడే ఐస్ ఆదేశం వస్తుంది, అకచ్చు రానప్పుడు ఐస్ ఆదేశం కూడా రాదు. అకోహ అంటే కకార రహిత యోగో అని అర్థం. కకార రహిత యోగో ఇదమరసోహో సంబంధీయ విస్పత్యయ తస్య స్థానే ఐస్ నభవతి. కకార సహితయోగ ఐస్ ఆదేశः భవతి. అందుకని ఇమకైహి అముకైహి అంటుంది. ఇమకైహి అని ఐస్ ఆదేశం వచ్చేసింది. ఏదో శబ్దానికి అకచ్చు వచ్చేసి వచ్చినటువంటి లోపం ఇమకైహి అని అక్కడ ఐస్ ఆదేశం వచ్చింది. అది లేకపోతే కేవలం ఇదం శబ్దానికి తృతీయ బహువచనంలో ఏ భి అని ఉంటుంది. అనేన అభ్యాం ఏ భి అని ఉంటుంది. ఏ భిహి భి అనే ఉంది, అక్కడ ఐస్ రాలేదు. ఎందుకంటే అక్కడ చోట లేదు కాబట్టి. అదేనమ్మా? తర్వాత క్లియర్గా అర్థమైందని అర్థం కాకపోతే అడిగితేనే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు. తర్వాత మళ్ళీ 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 తానసి నసాం ఇనాత్ స్యాహ. అనంతమైన అంగం కంటే పరంగా ఉన్నట్లయితే అంగస్య అనేది అధికారంగా వచ్చింది, అతహ అనేది అనుక్తిగా వచ్చింది. అతహ అనే దానికి అంగస్య అనే దానికి అతహ అనే విశేషణము, అంగస్య అనేది పంచమిగా విప్రణామం చెంది అదంతా అంగాతం అర్థమవుతుంది అన్నమాట.
అంటే అనంతమైనటువంటి అంగం కంటే పరంగా ఉన్నటువంటి ఈ టా నసి నస్ అనే ప్రత్యయాల యొక్క స్థానంలో ఈయన ఆస్తిస్య అనే ఆదేశాలు వస్తాయి. రామేణ ఉదాహరణ రామ ప్రాతిపదిక టా ప్రత్యయం శుద్ధి ఏకవచనంలో రామ టా ఇవి ఈ సూత్రం చేతి ఈయన ఆదేశం రామ ఈయన ఆత్మన గుణం రామేణ నాలుగో కాలంలో సూత్రం చెప్తారు అక్కుపాను వ్యవాయేపి అని ఆ సూత్రం చెప్తా నష్టం రామేణ అదేనమ్మా. రామ నసి పంచమ్య క్వశ్చన్లో రామ నసి ఈ సూత్రం యొక్క ఆదేశం రామ ఆప్తు సౌందర్యం ఒక సౌందర్యం రామాప్తు. రామ నస్సు షష్ఠ్య క్వశ్చన్లో ఈ సూత్రం చేత స్యాదేశం రామస్య రామస్య అదేంటమ్మా. ఇప్పుడైతే ఏమైంది రామం అని ముందైపోయింది రామాహ అయిపోయింది రామం అయిపోయింది ప్రక్రియ రామాన్ని అయిపోయింది రామేణ ఇక్కడ అయిపోయింది రామాభ్యాం రామాభ్య పైన వస్తుంది రామస్య ఇక్కడ అయిపోయింది అదేంటమ్మా. మొత్తం రామశబ్ద ప్రక్రియ తెలియాలంటే అష్టాధ్యాయం మొత్తం అయిపోవాలి. అష్టాధ్యాయం మొత్తం అయిపోతే రామశబ్ద ప్రక్రియ తెలుస్తుంది. తర్వాత యకారం కాదు యకార అకార ధాతు అనమాట. య అక్షరాదేశం య అనే ఆదేశం ఎప్పుడు అనువృత్తి చూడు అనంతాంగం కంటే పరంగా ఉన్నప్పుడు రామాయ రామాంగే రామంగే హ్రస్వాంతులే రామంగే ఈ సూత్రం చేత యాదేశం రామయ అనేది దానిపై ఇంకో సూత్రం ఇతర సూత్రం చేత తెరకు వచ్చేస్తే రామాయ అని ఉంటుంది. చతుర్థ ఏకవచనం కూడా అయిపోయింది. తర్వాత అంతే సర్వస్మై సర్వాంగే మే స్థానంలోస్మై సర్వస్మై. తర్వాత సర్వ నసి ఈ సూత్రం చేత స్మాత్ ఆదేశం సర్వస్మాత్ సర్వ ని ఈ సూత్రం చేత స్మిత్ ఆదేశం సర్వస్మి. తర్వాత ఈ పూర్వాది నవ పూర్వం మొదలైనటువంటి 9 కంటే పరంగా ఉండే ఈ నసి ని ప్రత్యయాలకి వికల్పంగా స్మార్ట్స్మిన్నాదేశాలు వస్తాయి. ఏమి పూర్వాది నవ అంటే అక్కడ సూత్రాలు చెప్పారు అవి ఇక్కడ తీసుకోవాలి. పూర్వాది నవ సర్వనామగణాల్లో ఉంటే 9 పూర్వాది 9 సర్వనామాల్లో మొత్తం 35 ఉంటాయి. దాంట్లో పూర్వ మొదలుపెట్టి ఒక 9 తీసుకోవాలి. ఇవే ఎందుకు తీసుకోవాలనేది కొంచెం ఆలోచించాలి. అక్కడ ఏదో చూసి చెప్తున్నా బాగానే ఉంది కానీ ఇవే ఎందుకు తీసుకుంటున్నారని కొంచెం ఆలోచించు. తర్వాత సర్వనామం చెప్పు.
వికల్పంగా వా పూర్వస్మి పూర్వే పూర్వస్మాత్ పూర్వం పూర్వాత రెండు సర్వే సర్వజస్సులు సర్వజస్సు సర్వజస్సులు దీన్ని సరిపోవడం నేర్చుకుని చేయకపోతే ఏకదేశ సర్వజస్సు అనేది ఈ సూత్రం చేత షీభావం ఈ షీభావం అంటారు అవి సర్వ ఈ అనేది షీ షకారానికి దశకోతదిగా ఇస్తుంది రసులపనం కాబట్టి సర్వ ఈ అని ఇప్పుడు ఆడుకున్న సూత్రం చేసుకున్నట్టు సర్వేను చెప్పలేదమ్మా సరళామగణం దగ్గర కూడా వచ్చింది చాలా చోట్ల వచ్చింది అష్ట సంఖ్యాకం గురించి వచ్చింది అష్టను ప్రారంభిస్తే జస్సు ఇది వస్తుంది ఔషధి అష్టను ఔషధి నకారానికి లోపం వచ్చి అష్టవు అని ఉంటుంది అష్టవు అష్ట 2 రూపాయలు అష్టవు అష్ట దసరాది ఐదింటికంటే మళ్ళీ చెప్పు దసరా ప్రత్యయాలమ్మా దసరా ప్రత్యయము దత్మక్ష ప్రత్యయం ఒకటి వచ్చిందమ్మా సర్వికల్లో ఈ సర్వనామగణంలో ఏం చేశారంటే ఈ దసరా డకము ప్రత్యయాలను పెట్టారు గణపాఠం చదవలేదు కాబట్టి మీకు సర్వనామ గణంలో ఏం చేసిన ప్రత్యయాలను పెట్టేశారు
ప్రత్యయాలు సర్వనామ కాలంలో పెట్టేస్తే ఏమైపోయిందంటే ప్రత్యేకమే తలంపకరణమైన న్యాయం చేత దతమ ప్రత్యయాలకు ఎక్కడ సర్వనామ సంబంధం ఉండదు. దతమ ప్రత్యయాంతాలకి సర్వనామ సంబంధించింది అదేనమ్మా. కేవల దతమ ప్రత్యయానికి సర్వనామ ప్రత్యయాల గురించి ప్రయోజనం ఏంటి అంటే కేవల ప్రత్యయాలకి ప్రయోజనం ఏంటి? మరి ఎక్కడ ప్రయోజనం? ప్రత్యయాంతాలకు ప్రయోజనం. దత ప్రత్యయం వస్తే అది కథమహ, దత ప్రత్యయం వస్తే కథరహ. ఈ కథరా కథలు అనే దానికి కూడా సర్వనామసంధి ఉంది. సర్వనామసంధి ఉంది అంటే ఏమవుతుంది అంటే సర్వనామసంధి కార్యాలు వస్తాయి. అందులో ఇక్కడ ఒక కార్యం కొత్తగా ఆలోచిస్తే ఎవరు అన్నా వీళ్ళిద్దరిలో ఎవరు అన్నా రెండు సర్వనామాలు. ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరు కథరహ ఛాత్రహ కథరహ కర్మకరహ అంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో కథరహ ఉత్తమ అంటే ఇద్దరిలో ఎవరు మంచివాడు. ఇప్పుడు కించ కహ అనేది సర్వనామం అయితే కథరహ కూడా సర్వనామం అవుతుంది. అది ఉత్తర చెప్పక్కర్లేదు. అయినా కూడా ఈ సర్వనామమైన కార్యాలు వస్తాయని చెప్పడం కోసం మళ్ళీ ఈ ప్రత్యయాంతాలు సర్వనామంలో పెట్టారు. అని ప్రత్యయాలు పెట్టారు. అప్పుడు ప్రత్యేకమైన దంతగ్రహణ పరిభాష చేత ప్రత్యయాంతాలకి సర్వనామం ఉంటుంది. దతర గతమ రెండు ప్రత్యయాలు, ఇతర అన్యతర ఇవన్నీ శబ్దాలు. ఈ ప్రత్యాంతాలు ఇట్లాంటి వీటికంటే పరంగా ఉండే ప్రత్యయాలకి అద్దె అనే ఆలోచన వస్తుంది అని తెలుస్తుంది. దసరాదిభ్య పంచభ్య పరయోగస్వప్నో అది భవంతి అని చెప్పారు. కదా నపుంసకులలో ఉన్నటువంటి ఇతర అనే ప్రాతిపదికకి మాత్రం మీరు ఇక్కడ చెప్పారు. సర్వనామ గురించి సర్వనామకరణంలో ఉండే శబ్దాలు చెప్తే మళ్ళీ విశ్వరస్మృతి కూడా సర్వనామ పదాలు కాబట్టి వాటి గురించి చెప్తుంది. ఏమవుతుంది విశ్వరస్మృతికి అంటే ఏది ఆదేశము? అశ్వ అనే ఆదేశం. స్థాని ఏది పరంగా ఉండాలి? ఏది స్థాని ఆదేశం అస్సు, అశ్వ ఆదేశం స్థాని ఏంటమ్మా? నసు స్థాని నసహ అశ్వ నసహ అశ్వ. నస ఎక్కడుంది? షష్ఠీ ఏకవచనంలో ఉంది. నసో సాం అర్థమైందా క్లియర్గా? తర్వాత ఏ వస్తుంది? పరంగా ఉన్నటువంటి ఆదేశం వస్తుంది చెప్పకూడదు. వాక్యం బాగలేదు. శబ్దాల కంటే పరంగా ఉన్నటువంటి మే ప్రథమ ప్రత్యయాల స్థానంలో అమ్మ అనే ఆదేశం వస్తుంది. అర్థమైందా? మే ప్రథమ యోగం చెప్పారు. మే అంటే చతుర్థీయ వచన ప్రత్యయం. ప్రథమ యోగం అంటే ఏంటి అంటే ప్రథమ ద్వితీయ విభక్తులు రెండు కూడా. ప్రథమ యోగ సూత్రం దగ్గర ప్రథమ యోగం దగ్గర
ప్రథమా ద్వితీయ భక్తులు తీసుకుని ఇక్కడ కూడా ప్రథమ యోగం అనే దాని చేత ప్రథమా ద్వితీయ భక్తులు 2 కూడా తీసుకోవాలన్నమాట. అదేంటమ్మా అక్కడ అది తీసుకున్నాం. అక్కడ ఇక్కడ ఇదే తీసుకోవాలనేది చాలా చేస్తుంటుంది. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఆ టెస్ట్ అన్ని చెయ్యాలి. చాలా నా దేశంలో వస్తుంది. రావుతావా? అలాగే రేపు జాయిన్ అయిన తర్వాత నాకు చెప్పు. ఒకవేళ నేను వెంటనే జాయిన్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయి. లొకేషన్ పంపించింది, మనం చూడవచ్చు అక్కడ ఉందా పంపించిందా? అడిగే కదా పంపించింది. అది అప్పుడే అంతే అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా అనకాపల్లే రాలేదు. ఏంటది? అయ్యో లొకేషన్ లైవ్ లొకేషన్ పంపించలేదు. అది అనకాపల్లి రాలేదా? అదేదో తప్పు లొకేషన్ పంపించింది. అనకాపల్లి 5 నెలలకు వస్తుందా? తప్పు లొకేషన్ పంపించిందంటే అయ్యో అదేం ఆలోచించలేదు. ఏం ఆలోచించారు?